రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జిలను బీజేపీ నియమించింది. కేంద్ర మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, హర్యానా ధర్మేంద్ర ప్రధాన్, బిప్లాబ్ దేవ్, మహారాష్ట్ర భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, జార్ఖండ్ శివరాజ్ సింగ్, హిమంత బిశ్వాస్ ని నియమించింది. త్వరలో అన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్పు చేయనుంది. తెలంగాణ గవర్నర్ గా మాజీ కేంద్ర సివిల్ సప్లై ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ శాఖ సహాయ మంత్రిగా అశ్విన్ కుమార్ చౌబే పేరు పరిశీలనలో ఉంది. మరోసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చైర్మన్ గా సిద్దల దేవయ్య, వైస్ చైర్మన్ గా వార్ల తిరుపతితో పాటు మరో 11 మందిచే మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ కమిటీ వారు రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలను అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణారావు అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని మసీదులలో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొన్నది. ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముస్లింలు రంజాన్ తర్వాత బక్రీద్ పండుగకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈద్గాలో ఖురాను పఠించారు. సమిఅ అల్లాహు లిమన్ హమిదా. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో యూపీఎస్సీ ఫిలిమ్స్ రాయాల్సిన ఓ యువతిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు నా అభినందనలని పోస్ట్ చేశారు. ఆ యువతి యూపీఎస్సీలో విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని అధికారులతో రివ్యూ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తానని తెలిపారు. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమైనాయో చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి తెలుసుకోబట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ. నిర్దిష్ట కాలంలో ప్రైవేట్ డీజిల్ ధరలు తగ్గించిన దేశం భారత్ ఒక్కటేనని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. పీఎం మోదీ 2 సార్లు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయని తెలిపారు. ఉస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో ఈ నెల 24న జరిగే జాబు మేళా పోస్టర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంత ఉస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర యోజన సర్వీస్ శాఖ పక్షాన ఈ నెల 24న ఉదయం 10 గంటల నుండి పీజీ వరకు చదివిన వారందరికీ ఉద్యోగాలు కల్పించడానికి జాబు మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ జాబు మేళా కార్యక్రమంలో సుమారు 5,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తున్నామని అన్నారు. వ్యవసాయ ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకునేదో భాగంగా ఈ జాబ్ మేళా జరుగుతూ ఉంది. దయచేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ రండి. ఒకవేళ ఈ జాబ్ మేళాలో రాకున్నా కూడా విదేశీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బయటి దేశాల్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి బయటి దేశాల్లో మంచి ఆర్థికపరమైనటువంటి జీతభత్యాలతో ఉద్యోగాలు ఉన్నాయి. అనేకమైన మందిని ఇక్కడి నుంచి పంపి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ఆలోచన ఉంది. కాబట్టి జాబ్ మేళాకు సంబంధించిన కార్యక్రమం 24వ తేదీ తిరుమల గార్డెన్ 0 నుంచి పీజీ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం లోపల యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి జరిగేటువంటి ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నిరుద్యోగ యువత అందరూ పాల్గొనాలని కోరుతాం. భార్య గొంతు నిలిమి చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. భార్య గుండెపోటుతో మృతి చెందిందని చిత్రీకరించిన భర్త. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరంలోని వికలాంగుల కాలనీలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న బుర్రా మల్లేశం తన భార్య కమలమ్మని గొంతు నుండి చంపారు. మల్లేశంపై అనుమానంతో కమలమ్మ తరపు బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హంతకుడు పోలీసులకు లొంగిపోయారు. మొదటి భార్య ఉందన్నా? మొదటి భార్య ఉందన్నా? 2 ఎకరాలు పొలం రాస్తానన్నాడు. ఆ పిచ్చిల్లు ఏదో రాశాడు. ఆ ఇల్లు ఈ ఇల్లు రాయమంటున్నాం మేము. ఈ ఇల్లు కావాలి. ఈ ఇల్లు 2 ఎకరాలు పొలం రాయమంటున్నాం. పిల్లలు వచ్చి సంతకం పెద్ద భార్య పెట్టాలి.
పెట్టాలి, కొడుకు పెట్టాలి. వాళ్ళతో సంతకం పెట్టలేదు. ఎంతమంది పిల్లలు? వైసీపీ ప్రభుత్వం పంట కాలువలు డ్రైన్లను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి నాయకులు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. 2 నెలలుగా ధాన్యం అమ్మిన రైతులకు వేల కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. మా ప్రభుత్వం 100% రైతు సంక్షేమ దిశగా పనిచేస్తుందని వారికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అన్నటువంటి రాష్ట్రంలో, అందులో కూడా పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో కూడా క్రాప్ హాలిడేలు తీసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ రైతాంగానికి వచ్చింది అని అంటే ఇప్పుడే చెప్తూ ఉన్నారు రైతు నాయకులు. గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువకు సంబంధించి కానీ, ఒక్క డ్రైన్కి సంబంధించి కానీ, ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పాపాన్ని ఈ ప్రభుత్వం పోలేదు. సిల్ట్ మాట అటుంచి కనీసం ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ, కెనాల్స్లో ఉన్నటువంటి గొరబడెక్క కానీ, ఏదైతే కిక్కిర్స బీడు ఇటువంటిది ఏదైతే ఉంటుందో వాటికి కూడా మందు కొట్టేటువంటి స్ప్రే చేసేటువంటి పరిస్థితి కూడా, కలుపు మందు కొట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా కూడా మరి అటువంటి రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో మరి వేళ ఆకుమళ్ళు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి వేళ రైతాంగం ఉందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈవేళ ఏదైతే లాకులకు సంబంధించి మరి మరామతులు లేవు, కనీసం లాకులకి గ్రీజు కూడా పెట్టలేనటువంటి స్థితిలోనూ ఈవేళ ఆ చిన్నపాటి వర్షం వస్తే మరి వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి అని చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే మరి ధాన్యం అమ్మి ఆల్రెడీ 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు ఈవేళ రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి. ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని ఇవాళ రైతుల్ని ముంచేసినటువంటి పరిస్థితి దుస్థితి. వాస్తవంగా ఏదైతే వ్యవసాయం అనేది, ఇరిగేషన్ అనేది రైతులకి సేవ చేసేటువంటి శాఖలు ఇవి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేయడం అనేది మా అందరికీ కూడా పుణ్య కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయకుండా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డిని శపించిందేమో, అందుకే 11 సీట్లకి పరిమితం అయిపోయాడేమో అనిపించేటువంటి పరిస్థితి. అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే అక్కడ ఖాళీ చేసినటువంటి ఖజానా కనిపిస్తూ ఉంది, మరి వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ కష్టపడి పంట పండించేటువంటి రైతాంగానికి తిరిగి వాళ్ళ ధాన్యం డబ్బులు ఇప్పించేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సిల్టు కోడు ఇటువంటివన్నీ కూడా 1 by 1 ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఎక్కడ కూడా చిల్లి గవ్వ లేకుండా చేశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా కాబట్టి ఏదైతే ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆల్రెడీ ఇప్పుడు సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అని చేత దీన్ని ఇప్పుడే ప్లాన్డ్గా 1 by 1 రివ్యూస్ పెట్టుకుని శాఖాపరంగా కూడా అన్ని జిల్లాల యొక్క సబ్జెక్ట్ని కూడా తీసుకుని 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని కనీసం నెక్స్ట్ సీజన్ నుంచి అయినా సిల్ట్ తీసి ఇవన్నీ కూడా కాలువలు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ ఇవన్నీ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. 100% ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు కరీంనగర్ స్మార్ట్ సిటీ, సిఎంఏ ప్లాంట్స్ గ్రాంట్స్, వాటర్ సప్లై, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అనేక అంశాలపై చర్చించారు. బెంగాళూరు రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు మోడీ తెలిపారు. ప్రస్తుత ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అక్కడికి బయలుదేరినట్లు చెప్పారు. ఉస్నాబాద్ పట్టణంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టణం సమర్పించుకొని బోనం
ఎత్తి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు కూడా తమ మొక్కులను చెల్లించుకున్నారు. జమ్మికుంట పట్టణంలో గుండా తిరుపతయ్య సంతాప సభ జరిగింది. నిరంతరం సమాజం కోసం పరితపించే వ్యక్తి గుండా తిరుపతి అని, ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని పలువురు సరస్వతి శిశు మందిర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూజారి సాంబయ్య అన్నారు. హిందూ ధర్మ స్థాపనకై విశ్వ హిందూ పరిషత్తులో తిరుపతయ్య పనిచేశారని ఆర్ఎస్ఎస్ విభాగ కార్యనిర్వాహక మెంబర్ మల్లుజుల కిషన్ రావు చెప్పారు. జెడ్పీ చైర్మన్ కనుమల విజయ, ఆర్యవైశ్య సంఘ ఆనంద ఫౌండేషన్ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేశం నాది, సమాజం నాది, జాతి నాది, ధర్మం నాది, సంస్కృతి నాది. నేను కూడా దీంట్లో ఒక భాగస్వామిని. ఒక చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అందరం ఏ భాగస్వామిలో ఉంటే ఆ కుటుంబం కొరకు 3 పూలు 6 కాయలు కార్యక్రమం తీసుకువెళ్తాము. ఆ దిశలో వారు సంస్కారం పొందారు. వారికి ఉన్న బంధము నా ఊరు గుంజపడగా. నేను 66 సంవత్సరానికి రాష్ట్రీయ స్వయం సంఘ కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను మహారాష్ట్రలో స్వయం తయారైన వారు విధి అంటే కూడా ఇది కూడా వస్తుంది, మంచి వస్తుంది, చెడు కూడా వస్తుంది. వారి కుటుంబ చరిత్ర నాకు ఎక్కువ తెలియదు, కానీ 39, 38 సంవత్సరాల బంధము నాకు వారికి. వారు సంధికాలం అని అంటారు, కష్టకాలం అంటాను, పరీక్షా సమయం అంటారు. వాళ్ళ కుటుంబీలకు కూడా తెలియకపోవచ్చు. వారు ఒక 12 సంవత్సరాలు, ఒక తపము అంటారు, 12 సంవత్సరాలు చెయ్యరానటువంటి పని, ఒక వర్గంలో పుట్టి ఆ వర్గంలో చెయ్యరానటువంటి పనిని ఆస్వాదన చేస్తూ తన కుటుంబానికి మార్గదర్శనం చేశారు. ఆ 12 సంవత్సరాల కాలంలో ఆ ప్రయాణ రాష్ట్రంలో గంజాయి మత్తు మాఫియాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మాతండాకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో గంజా మత్తు మాఫియాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని అన్నారు. డ్రగ్స్, గంజాయి వల్ల వ్యక్తి యొక్క అనారోగ్యంతో పాటు సమాజానికి సైతం నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండాకెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్లకని వెళ్తే మరి అదృశ్యమై 8 రోజుల తర్వాత శవమై తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే, ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు వరకు కూడా అసలు క్లూస్ అనేది దొరకట్లేవు అనేది అక్కడ స్థానికంగా మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది నిర్లక్ష్యం, ఇట్లా నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మరి ఒక ఎస్టీ బాలిక గతంలో కూడా ఈ ప్రాంతంలో మేము 2-3 ఘటనలకు కూడా రావడం జరిగింది. మైనర్ బాలికలు కానీ, మహిళల మీద గత కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ గుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము. ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు, హత్యలు చిన్నపిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి, డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అధికారులకు అందరికి కూడా ఎప్పటికప్పుడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలో విద్యుత్ వైర్లు చోరీ జరిగి ఏళ్లు గడిచిన దొంగలు దొరకకపోగా వైరు దొంగతనం జరిగిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సరఫరా అందక లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ చోరీ జిల్లాలో అప్పట్లో సంచలనం సృష్టించింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో బోరు మోటార్లు నిరుపయోగంగా మారిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి బోరు మోటార్ కరెంట్ కనెక్షన్ సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి మాటూరు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం తరలింపు జరిగిందని ఆరోపించారు. డ్రోన్లను ఉపయోగించి గంజాయి తోటలను గుర్తించి తుది చర్యలు చేపడతామని చెప్పారు. గంజాయిని అరికట్టడం ద్వారా నేరాలను అదుపులో చేయగలుగుతామని తెలిపారు. విజయనగరం జిల్లా
గణపతి నగరం మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో పలువురు రైతులతో పాటు సంబంధిత అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులకు విత్తనాలు సరిపడే విధంగా పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, ఎరువులు, విత్తనాలు కూడా అందుబాటులో ఉండే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌలు రైతులకు కూడా పూర్తి స్థాయి విత్తనాలు అందే విధంగా చర్యలు చేపడతామని మంత్రి శ్రీనివాస్ అన్నారు. పాత మద్యం దుకాణ షాపుల్లో పనిచేసే వర్కర్స్ యూనియన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్లు విజయనగరంలోని సంజయ పార్క్ లో సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు అనే పేరుతో మద్యం షాపుల్లో పనిచేస్తున్న వర్కర్స్ ని ఉద్యోగం నుండి తొలగించారని యూనియన్ నేత రామచంద్రరావు అన్నారు. రాష్ట్రం మొత్తం మీద మద్యం షాపుల్లో పనిచేసే వర్కర్స్ అందరినీ తీసివేయడం జరిగిందన్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వర్కర్లను గవర్నమెంట్ పరం చేసి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కేవలం మద్యం దుకాణాలు పనిచేసే వర్కర్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి మనల్ని రోడ్డు పడేశారు. కనుక తర్వాత చలో విజయవాడ కార్యక్రమం పెట్టి మన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. ఆయన ఒకే ఒక మాట ఇచ్చారు, ఈ 5 ఏళ్ళు మనది కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు మనం రావాలంటే మీరు కష్టపడండి, మీ కార్యసాధన మీరు చేయించండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన రోజు అయితే గవర్నమెంట్ షాపు లేదా ప్రైవేటీకరణ ఏదున్నా మనకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం మాట జరిగింది. కనుక దానివల్ల ఈరోజు మనము కూడా కష్టపడ్డాము. ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవడం జరిగింది. తర్వాత ఆయన 5 సంవత్సరాల తర్వాత దానికి మీరు కూడా శాయశక్తులు కష్టపడమని చెప్పి చేశాము. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన పిఏ ఉన్నారు, చంద్రబాబు నాయుడు పిఏ టీడీ జనార్దన్ గారని ఆయన సమక్షంలో ఈ రాష్ట్ర వర్కర్స్ యూనియన్ అంతా కలిపి వెళ్ళి జరగడం, ఇక్కడ కష్ట సుఖాలు చెప్పడం, ఇక్కడ చెప్పడం చేశాం. దానివల్ల ఆయన కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మన యూనియన్ వల్ల ఎంతో కొంత లాభం వచ్చింది. దీనికి కష్టపడ్డారు. వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిపించుకోవడానికి కూడా మనకి అక్కడ గౌరవం ఉంది. విశాఖలోని పార్కు హోటల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు నీటిలో తేలియాడుతూ యోగాసనాలు చేశారు. జల యోగాసనాలు వేయడంలో అత్యంత ప్రతిభ కలిగిన యార్లగడ్డ గీత పార్కు హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో యోగాసనాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.